నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్లబోతున్నాం. పురాణాల్లోనే ఒక ఉత్కంఠ భరితమైన ఘట్టం. అదే మహాభారతంలో పాండవులు గడిపిన ఆ 13వ ఏటి అజ్ఞాతవాసం. ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, మన చరిత్రను, అలాగే నేటి మన ఆధునిక సమాజాన్ని ఈ ఘట్టం ఎలా ప్రభావితం చేస్తోంది అనే విషయాలను మనమిక్కడ చాలా స్పష్టంగా లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. వేలాది సంవత్సరాల నాటి ఈ విరాట పర్వాన్ని ఈరోజు మనం ఎలా చూస్తున్నాం? ఈ ప్రాచీన ఇతిహాసాన్ని అసలున్నదున్నట్లుగా ఒక ప్రామాణిక చరిత్రలా కాపాడుకోవాలా, లేక నేటి ఆధునిక సామాజిక గుర్తింపులకు ఒక మార్గదర్శిగా వాడుకోవాలా? ఈ రెండు భిన్నమైన వాదనలు ఇప్పుడు సమాజంలో వినిపిస్తున్నాయి. అవేంటో మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసల 13వ సంవత్సరం కథేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. పాండవులు తమ 12 అరణ్యవాసాన్ని ముగించుకుని అత్యంత కఠినమైన నియమాలున్న తమ చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ముందుగా వాళ్లు దుర్గామాతను ప్రార్థించారు. ఆ తల్లి కూడా ఎవరూ వాళ్లను గుర్తుపట్టకుండా ఉండేలా ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. దీన్నే అజ్ఞాతవాసం అంటారు. అంటే అర్థం, ఎవరికీ కంటికి కనిపించకుండా తమ ఉనికిని పూర్తిగా దాచిపెట్టి రహస్యంగా జీవించడం. ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగి ఎవరైనా వాళ్లని గుర్తుపట్టారనుకోండి, మళ్లీ మొదటికొస్తుంది. అంటే మళ్లీ ఇంకో 12 అరణ్యవాసం చెయ్యాల్సిందే. అందుకే పాండవులు తమ దివ్యమైన ఆయుధాలన్నింటినీ నగరానికి ఆవల ఉన్న ఒక జమ్మి చెట్టుపై భద్రంగా దాచిపెట్టి మారువేషాల్లో మత్స్యదేశపు రాజైన విరాటరాజు కొలువులోకి అడుగుపెట్టారు. ఇక అక్కడి నుండి వాళ్ల మారువేషాలు, వాళ్ల కొత్త గుర్తింపుల ప్రయాణం మొదలైంది. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకప్పుడు విశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన అత్యంత శక్తిమంతులైన ఆ 5గురు అన్నదమ్ములు మహారాణి ద్రౌపది ఎంచుకున్న పాత్రలు. ధర్మరాజేమో కంకుడు అనే పేరుతో రాజుతో పాచికలు వాడే వినోడకారుడిగా మారాడు. భీముడు వల్లభుడుగా, ఒక వంటెవాడిగా, మల్లయోధుడుగా చేరాడు. ఇక అర్జునుడు బృహన్నల అనే నపుంసకుడి వేషంలో నాట్యగురువుగా మారగా, నకులుడు గ్రంథికుడుగా, గుర్రాలను చూసుకునేవాడిగా, సహదేవుడు తంతిపాలుడుగా, ఆవులను కాసుకునే గోపాలకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మహారాణి ద్రౌపది అయితే సుదీష్ణాదేవికి సేవకురాలిగా సైరంధ్రి వేషంలో చేరింది. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు ఇలాంటి సాధారణ జీవితాలు గడపడం నిజంగా ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇందులో ముఖ్యంగా అర్జునుడి కథ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గతంలో ఊర్వశి ఇచ్చిన ఒక శాపం వల్ల అర్జునుడు ఒక సంవత్సరం పాటు క్లీభుడుగా, అంటే మూడవ లింగంగా మారాల్సొచ్చింది. కాని చూడండి, శ్రీకృష్ణుడు ఆ శాపాన్నే ఒక గొప్ప వరంగా, అజ్ఞాతవాసానికి సరైన రక్షణ కవచంగా ఎలా మలిచాడు. బృహన్నలగా మారిన అర్జునుడు ఏమాత్రం కుంగిపోలేదు. విరాటరాజు కూతురు ఉత్తరకుమారికి అద్భుతంగా నాట్యం, సంగీతం నేర్పిస్తూ తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. అంటే ఇక్కడ దీన్ని ఒక మగాడు తన పౌరుషాన్ని కోల్పోవడంగా కాకుండా, ఒక మనిషిగా తన సామర్థ్యాలను ఇంకా ఎంతలా విస్తరించుకోవచ్చు అనేదానికి ఉదాహరణగా ఇతిహాసం చెప్తోంది. ఆ తర్వాత జరిగిన ఒక కీలకమైన, భయంకరమైన ఘట్టం కీచక వధ. అజ్ఞాతవాసం అంతా చాలా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో విరాట మహారాణి సోదరుడు, పైగా ఆ రాజ్య సేనాధిపతి అయిన కీచకుడు సైరంధ్రివేషంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహించాడు. ఇక్కడ అసలు ఏం జరిగిందో ఆ కాలక్రమాన్ని గమనిస్తే, ముందుగా కీచకుడు సైరంధ్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపుల నుండి తప్పించుకునే క్రమంలో కీచకుడు నిండు సభలో విరాటరాజు, ధర్మరాజుల ముందే ఆమెను అత్యంత దారుణంగా తన్నాడు. పాపం, అజ్ఞాతవాస నియమం వల్ల వాళ్లు అప్పటికప్పుడు ఏమీ చెయ్యలేకపోయారు. కాని ఆ అవమానాన్ని భరించలేని ద్రౌపది రహస్యంగా భీముడిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకేముంది, అర్ధరాత్రి నాట్యశాలలో కీచకుడికి, భీముడికి భయంకరమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భీముడు కీచకుడిని అంతంచేసి న్యాయం చేశాడు. కీచకుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో తెలుసా? అదే మత్స్యదేశంపై కౌరవుల దాడి. మహాబలవంతుడైన కీచకుడి మరణవార్త విన్న కౌరవులకు వెంటనే ఒక అనుమానం వచ్చింది. పాండవులు ఖచ్చితంగా అక్కడే ఉన్నారని భావించి ఆ రాజ్యపు ఆవులను దొంగిలించడానికి మత్స్యదేశంపై దండెత్తారు. ఆ అపారమైన కౌరవ సైన్యాన్ని చూసి విరాటరాజు కొడుకు ఉత్తరకుమారుడు భయంతో వణికిపోయాడు. సరిగ్గా అప్పుడు అతని సారథిగా ఉన్న బృహన్నల ఒక అద్భుతమైన మాట చెప్పాడు.
అదేంటంటే, భయంతో పారిపోవడం వీరుల లక్షణం కాదు, పిరిగితనంతో పారిపోవడం కంటే యుద్ధంలో వీరమరణం పొందడమే మేలు. ఆ తర్వాత అర్జునుడు తన నిజరూపాన్ని ప్రకటించి జమ్మిచెట్టు మీదున్న తన గాండివాన్ని తీసుకుని సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి ఆ కౌరవ సైన్యాన్నంతటినీ ఒంటరిగానే మట్టికరిపించాడు. అదొక అద్భుతమైన పోరాటం. సరే, కథ అయితే తెలుసుకున్నాం. మరి ఈ ప్రాచీన ఇతిహాసానికి ఆధునిక కాలంలో ఉన్న అర్థాలేంటి? ఈ వేలాది సంవత్సరాల నాటి ఘట్టాన్ని నేటి మన ఆధునిక ప్రపంచం రెండు భిన్నమైన కోణాల్లో చూస్తోంది. ముందుగా ఒక కోణాన్ని పరిశీలిద్దాం. అమే గణిత్ర రచించిన మహాభారత అన్రావెల్డ్ లాంటి పరిశోధనలేమంటాయంటే, అసలైన ఇతిహాసాన్ని ఎలాంటి కల్పనలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పరిరక్షించాలి అని వాదిస్తాయి. ఆధునిక కాలంలో రచయితలు లేదా దర్శకులు కథలను తమకు నచ్చినట్లుగా మార్చుకోవడం వల్ల అసలు చరిత్ర మసకబారుతుందని ఈ స్కాలర్స్ గట్టిగా నమ్ముతారు. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను బద్దలు కొట్టాలి. అదేంటంటే, ఇంద్రప్రస్థంలో మాయాసభలో దుర్యోధనుడు కింద పడినప్పుడు గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అని ద్రౌపది అవమానించిందని చాలామంది అనుకుంటారు. కాని అసలు సంస్కృత మూల గ్రంథంలో ద్రౌపది అలా అన్నట్లు ఎక్కడా లేనేలేదు. అవును, మీరు విన్నది నిజమే, అదొక కల్పితం మాత్రమే. ద్రౌపదిని ఒక బాధ్యతాయుతమైన, కుటుంబాలను కలిపే మహారాణిగానే అసలైన ఇతిహాసం వర్ణించింది. ఈ మొదటి వాదన సారాంశమేంటంటే, క్రియేటివ్ లిబర్టీ అంటే కళాత్మక స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతికి, చరిత్రకు మూలమైన పాత్రల వ్యక్తిత్వాలను వక్రీకరించకూడదు. ధర్మరాజుకున్న సహనం, కర్ణుడి అసలైన ప్రవర్తన, ఇలాంటివన్నీ మనం కేవలం అసలు మూలగ్రంథం చదివితేనే నిజమైన అర్థంతో తెలుసుకోగలం అని వీరు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం దానికి పూర్తిగా భిన్నమైన రెండవ కోణాన్ని చూద్దాం. భారతదేశంలోని నేటి LGBTQ+ అంటే లింగభేదాలు దాటిన స్థితికి అవి ప్రాచీన ఉదాహరణలని వాళ్లు భావిస్తున్నారు. ఇది కేవలం పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన భావజాలం కాదని, అది మన పురాతన సంస్కృతిలో ఒక భాగమేనని వాళ్లు చారిత్రక ఆధారాలతో చూపుతున్నారు. ఈ అడ్వొకసీ గ్రూప్స్ ఈ వాదనకు కేవలం కథలను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పునాదులను కూడా చూపుతున్నాయి. చాలామంది నమ్మే ఒక ఆధ్యాత్మిక సత్యమేంటంటే, హిందూ తత్వశాస్త్రంలో బ్రహ్మం అనేది లింగరహితమైనది. అలాగే ప్రతి మనిషిలోని ఆత్మకు ఎలాంటి లింగభేదం ఉండదు కదా. కాబట్టి లింగ, వర్గభేదాలకు అతీతమైన ప్రేమను, స్నేహాన్ని ఈ ప్రాచీన కథలు మనకెప్పుడో నేర్పించాయని ఈ రెండవ కోణం మనకు వివరిస్తుంది. చూశారుగా, మనం రెండు భిన్నమైన వాదనలను చాలా స్పష్టంగా చూశాము. ఇప్పుడు ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. కాలక్రమంలో ఈ పురాణాలు, ఇతిహాసాలు తరాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అవి ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా ఖచ్చితమైన చరిత్రగానే మిగిలిపోవాలా? లేదా ఎప్పటికప్పుడు ఈ ఆధునిక సమాజానికి, కొత్త తరాలకు ఒక మార్గదర్శిగా, ఒక జీవన గ్రంథంగా రూపాంతరం చెందాలా? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.